ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తిరుమల లడ్డు కల్తీకి సంబంధించి ఆ కల్తీ నెయ్యికి సంబంధించి సమాజం వాళ్ళు రెండు వర్గాలుగా విడిపోయారు. అందులో ప్రజెంట్ ఉన్న కూటమి గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తూ కొంతమంది, అట్ ది సేమ్ టైం జరిగిన పాపానికి సంబంధించి ఆనాడు ఉన్నటువంటి పాలకులు అసలు వీళ్ళు మనుషులేనా అంటూ కొంతమంది. అఫ్కోర్స్ ఈ ఇద్దరు కూడా ఓ రకంగా ఉన్న నిజాన్ని తెలుసుకునేవారు. ఇంకొక వర్గం ఉన్నారు, వీళ్ళు ఎవరన్నప్పుడు ఆ పార్టీ అధినేతకి బానిసలు. మార్క్ మై వర్డ్స్, ఆ పార్టీ అధినేతకి బానిసలు. ఎంతలా అంటే నిన్న కానీ ఇందాక కూడా ఒక వైరల్ అవుతున్నటువంటి ఒక ఇమేజ్ చూశారు. ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి పాలకులు ఎవరైతే ఉన్నారు వీళ్ళు గురం చేశారు, మహాపచారం చేశారు. తిరుమల లడ్డు నెయ్యికి సంబంధించి జంతు కొవ్వులు కలిసాయంటూ గురైన మహాపాపం చేశారు. వాళ్ళు క్షమాపణ చెప్పాలి, దేవుడి ముందు వాళ్ళు మోకరెళ్ళాలంటూ పోస్టులు, మెసేజ్లు రకరకాలు. అసలు అది నెయ్యే కాదు కదా, దానికి నూనెత్తట్లా. మరలా చెప్తున్నా, వాడిని చంపారు. ఎలా చంపారు? కూటమి గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు, వాడిని పొడిచి మరీ చంపారా అన్నారు. దెన్ వైసీపీ అండ్ మిగతా బ్యాచ్ ఏమంటున్నారు, అసలు ఆయన చంపలేదు అన్నారు ఫస్ట్. ఈలోపు సుప్రీంకోర్టు సిట్ని ఏర్పాటు చేశారు. సిట్లో వచ్చేసి సిబిఐ వాళ్ళు, పోలీసులు, ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు క్రాస్ చెక్ చేసి ఏమన్నారు, అరే నాయన వాడిని గురంగా మర్డర్ చేసి మరీ చంపారా అన్నారు. ఎలా చంపారన్నారు, ట్రాక్టర్తో తొక్కించారు. ఆ తర్వాత బతికున్నాడు అని చెప్పేసి మరలా డౌట్ వచ్చి బండరాయితో మోదారు. ఆ తర్వాత వీడు బతికినా కానీ ఇబ్బంది అని చెప్పేసి మరలా ఆ ట్రాక్టర్ను తొక్కించి మొత్తం నుజ్జు చేశారు. ఇలా చెప్పారు కదా. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది, అవతల ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ కూటమి గవర్నమెంట్ ఏమైతే ఉందో వీళ్ళు ఏమన్నారు, కత్తులతో పడి దారుణంగా చంపారు అన్నారు. అవతల ఏమన్నారు, అసలు నేను చంపలేదన్నారు. ఆ తర్వాత వచ్చేసి కత్తులతో కాదు చంపింది అని వేరేదేదో అంటున్నారు. మీరు డైవర్ట్ అవ్వద్దు, నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. క్లియర్గా ఈరోజు సిట్ నివేదికలు అసలు నెయ్యే కాదు, సింథటిక్ గీ, మొత్తం కెమికల్ ఆయిల్, అది పామ్ ఆయిల్, పామ్ కెరనాయిల్, తర్వాత వచ్చేసి డీగ్లిజరైడ్స్, ఇక రకరకాలుగా ఈవెన్ టాయిలెట్ క్లీనర్స్లో వాడేటువంటి కెమికల్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యానిమల్ ఫ్యాట్ రిలేటెడ్, పంది కొవ్వు రిలేటెడ్, జంతు కొవ్వు రిలేటెడ్, దున్నపోతు సంబంధించి ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయా, ఆ కాంపోనెంట్స్ మొత్తం ఉన్నాయి. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఫస్ట్ చెప్పింది అదే. ఇప్పుడు సిట్ నివేదికలో కూడా వాళ్ళు కొన్ని మైన్యూట్ ఎలిమెంట్స్ ఏవైతే వీళ్ళు దాన్ని ఏం చెప్పారంటే క్లీన్గా చెప్పలేని ప్రస్తుతాలు, బట్ అసలు అది నెయ్యే కాదని అన్నారు. ఇప్పుడు రేపు మహాశివరాత్రి 15వ తారీఖున చేయబోతున్నారు. 15వ తారీఖు రాత్రి అంతా జాగారం ఉంటారు, 15వ తారీఖు పగల ఫాస్టింగ్ ఉంటారు. వీరులు ఇంట్లో నైవేద్యం చేస్తారు దేవుడి కోసం. ఆ నైవేద్యాన్ని భక్తులు పంచుతారు, ఇంట్లో వాళ్ళకి పంచుతారు, ప్రసాదంగా పంచుతారు. దీనిలో మీరు పాలు తీసుకొచ్చారు, ఓకే, పాలు వచ్చేసి అది కల్తీ పాలు. దాంతో కాచిగానే మొత్తం తేడా కొట్టేసిన స్మెల్ ఏదో తేడాగా వచ్చింది, నొరకలు వస్తున్నాయి, అవల. దాంతో షాపుడి దగ్గరికి వెళ్ళి మీరు గొడవ పెట్టుకుంటారా? లేదన్నప్పుడు షాపుడు మనకు తెలిసిన వాళ్ళే, ఎందుకులే దీంతో ప్రసాదం చేద్దాం, దేవుడు ప్రసాదం చేస్తారు, చెయ్యరు. ఒకవేళ షాపుడు మనోడే పాలే తేడాగా ఉంది, ఎందుకు వాటితో గొడవ పెట్టుకోవడం చెప్పేసి వేరే షాప్కి వెళ్ళి మళ్ళీ వేరే పాల ప్యాకెట్ తెచ్చుకుంటాం. అంతే తప్ప ఆ తేడాగా ఉన్న పాలతో, కంటి ముందు కనపడే తేడా ఉన్న పాలతో ప్రసాదం చేయరు, నైవేద్యం చేయరు, ఏమి చేయరు. పాలు తర్వాత ఈ బెల్లం కూడా నలగొడుతున్నప్పుడు మొత్తం ఏదో తేడాగా ఉంది, అసలు నోట్లో పెట్టుకుంటే పుల్లగా ఉంది, బెల్లం తీయకుండా పుల్లగా ఉంది ఏంట్రా, ఒరే ఏదో తేడాగా ఉందిరా. సేమ్ షాపుడు గొడవ పెట్టుకుంటారు, లేదా షాపుడు మనోడైనట్టయితే దాన్ని పక్కన పడేసి వేరే షాపులో మంచి బెల్లం తెచ్చుకుంటారు, ఆ బెల్లంతో కూడా వండరుగా. అలాగే ఇందులో నెయ్యి వేద్దామని అనుకున్నారు, తెచ్చారు. ప్యాకెట్ ఓపెన్ చేయగానే స్మెల్ వచ్చేసి డాల్డా స్మెల్ వస్తుంది, అంటే స్మెల్ వచ్చేసి కొంచెం తేడాగా వస్తుంది. కొంచెం తీసి నేల మీద పెట్టుకున్నారు, ఏ నెయ్యిలాగా లేదురా అనిపించింది. షాపోడు బయటోడైనా మనోడైనా ఫస్ట్ అని అడుగుతారు. మనోడైనట్టయితే ఎందుకు లేనిపోయిన తేడా తీసుకొస్తున్నావు, నా డబ్బులు నాకు ఇవ్వమంటారు, లేదన్నప్పుడు సరిపోసారి తేమని చెప్పి ఆ ప్యాకెట్ పడేసి వెళ్ళిపోతారు. అదే బయట గొడవ పెట్టుకుని వాడు తాట తీసి ఆరేస్తారు. మళ్ళీ నువ్వేం చేస్తావు, దేవుడికి నైవేద్యం పెట్టాలి కదా, వేరే చోట నుంచి మళ్ళీ నెయ్యి ప్యాకెట్ తెచ్చి దెన్ అప్పుడు స్వామికి నైవేద్యం చేస్తావు, దాన్ని ప్రసాదం పెడతావు, సాయంత్రం వచ్చేసి నువ్వు కూడా తింటావు. ఈ ఇంత ప్రాసెస్లో నీ కళ్ళ ముందు అది తేడా అని తెలిసినప్పుడు నువ్వు ఇదంతా చేసావు. అలా వైసీపీ హయాంలో జరిగింది ఘోరం మహాచరం అని చెప్పేసి అనటువంటి మెయిన్ పూజారి దీక్షితులు, ఆ రోజు ఈవో చేసినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం,
వీళ్ళంతా కూడా క్లియర్ కట్గా చెప్పింది ఏంటిది, ఆ రోజు మాకు ఏదో తేడా ఉంది అని అంటున్నా, ఏమో అంతా బాగుందని చెప్పి మా నోరులు నొక్కేశారు. ఈ రోజు సిట్టు నివేదిక బయటపడిన తర్వాత మాకు తెలుస్తుంది ఎంత మహాపాపం చేశారు వాళ్ళని చెప్పేసి అంటున్నారే. అలా అంటున్న తర్వాత కూడా, అది కళ్ళ ముందు కనపడుతున్న తర్వాత కూడా, సిబిఐ నివేదిక కనిపించిన తర్వాత కూడా ఇంకా ఆ వైసీపీని వెనకేసుకొస్తున్నారే, ఇంకా అప్పుడు జరిగింది అది తప్పే కదన్నట్టు మాట్లాడుతున్నారే. మీలో హిందువులు కానీ అన్య మతస్థులు కానీ ఎవరైనా కానీ ఓపెన్ అడుగుతూ ఉన్నా, మీ ఇంట్లో చేసుకునే దానికి సంబంధించి ఇటువంటివి చేస్తారా? మీరు క్రైస్తవులవని, ముస్లింలవని, హిందువులని ఎవరైనా కానీ మీ ఇంట్లో మీ దేవుడికి సంబంధించి ఒక పదార్థం తయారు చేసినప్పుడు మీరు తెచ్చిన వస్తువులు ఒకటి తేడాని తెలిస్తే దానిని చేసి దేవుడికి అలాగే పెట్టరు కదా. మరి ఇక్కడ ఏంటంటే లక్షల కేజీలు అసలు నెయ్యే కాదు మొత్తం కెమికల్ ఆయిల్తో తయారు చేస్తే వాళ్ళకి సపోర్ట్ ఇస్తారా? వారికి ఇంకా వంత పాడతారా? రేపు శివరాత్రి రోజు మీరు చేసే పదార్థాల్లో దేవుడికి నైవేద్యంగా పెట్టే వాటిలో ఇంట్లో ఏదైనా పదార్థం చేస్తూ ఉన్నట్టయితే ఏ చిన్న తేడా ఉన్నా సరే మీ మనసు ఏమనిద్దండి? దేవుడు పెడుతున్నారా ఏంటో ఇటువంటిది వద్దని పక్కన పెడతారా? ఏం కాదులే, దేవుడేలే, ఏతైనా దేవుడు అరాయించుకుంటాడులే, సాక్షాత్ శివుడే కదా, గర్రల కంటుడు, ఆయన గర్రలోనే విషం ఉంది, ఇటువంటిది ఏమైట్లే అని వండుతారా? ఏరా, దేవుడి విషయంలో మనకు సంబంధించి మన ఇంటికి సంబంధించి అంత జాగ్రత్తగా ఉంటామే. ఆ పాపాత్ముడు, ఆ దుర్మార్గుడు, ఆనాడు ఉన్నటువంటి పాలకుడు, ఆనాడు ముఖ్యమంత్రి, ఆనాడు టిటిడి ఏమంటారు చైర్మన్లు, ఈవోలు, వీళ్ళంతా కలగలిపి ఘోరంగా అసలు లక్షల కేజీలు కల్తీరా అండ్ 100 కోట్ల రూపాయలు వచ్చేసి అవినీతిరా. కళ్ళ ముందు సిబిఐ రిపోర్ట్ కనిపిస్తుందిరా, సుప్రీంకోర్టు నియమించిన రిపోర్ట్ రా. ఇది క్లియర్గా చెప్తున్నాడు కదరా సుబ్బారెడ్డి, చెప్తున్నాడు కదా ఏమని, అసలు ఏం జరిగిందంటే మొత్తం చెప్తున్నాడు కదా. ఒక పక్క ఏమో ఆయన్ని చంపారు, నేను ఈవోగా ఉన్నప్పుడే చంపారు కానీ నాకు తెలియదు, అది ఈరోజు వాళ్ళు చెప్తుంది. అది విని వీళ్ళేమంటారు వైసీపీ అమ్మాయిలు, నిజమే చంపారు కానీ మీరు అన్నట్టు కత్తులతో దారుణార్థం పొడిచిపెట్టి చంపలా, కాబట్టి మీరు క్షమాపణ చెప్పండి. అరే చంపారు కదరా, ట్రాఫిక్ తొక్కించి మరి చంపారు కదా, నుజులు చేసి చంపారు కదా అంటే, ఆహా మీరేమన్నారు కత్తులతో పొడిచారు, కత్తులతో పొడిచి కాదుగా, క్షమాపణ చెప్పండి ముందు. అరే చంపారు కదరా, 2 రోజులు చంపలేదన్నారు కదా అంటే, మేము చంపలేదు తర్వాత సంగతి, మీరు కత్తులతో పొడిచారన్నారు, కత్తులతో పడవల, క్షమాపణ చెప్పండి. మనుషులా? రేపు శివరాత్రి రోజు ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టేదానడు, దేవుడికి నైవేద్యం చెప్పేసి పెట్టిందని కొంత ప్రసాదాన్ని మిగతా మీ ఇంట్లో వాళ్ళకి భక్తులు పెట్టేదానికి సంబంధించి గుళ్ళు మీద చేసుకుంటారు. ఇప్పటికైనా ఆలోచించండి, మనుషులమా, హిందువులమా, లేదా క్రైస్తవులా, లేదా ముస్లింలు, ఎవరైనా సరే దేవునికి సంబంధించి మన భక్తి భావం మనకు ఉందా లేదా ఒకసారి గుళ్ళు మీద చేసుకుని ఆలోచించుకోండి. మహాపాపం అది. అయినా కానీ ఇంకా సపోర్ట్ ఎలా ఇస్తున్నారా? బానిస కూడా దారుణంగా ఉండర్రా.